హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ దట్ టు సమ్మర్ అయిపోయింది, వింటర్ సీజన్ వచ్చే టైంకి స్వెట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ చేంజెస్ ఇప్పుడు ఏమైనా చేసుకుంటే బెటర్ ఉంటుందని చాలామంది ఆలోచిస్తున్నారు. బట్ ఈ టైంలో నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా, లేకపోతే హెయిర్కి ఇంకేమైనా నార్మల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా అని చెప్పి. సో ఫస్ట్ థింగ్, మనకి హెయిర్ స్టేజెస్లో లైక్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 7 వరకు ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో గ్రేడ్ 1 అని అంటాము. అలాగే నెక్స్ట్ స్టేజ్ గ్రేడ్ 2, దాని తర్వాత గ్రేడ్ 3, 4, 5, 6, 7 ఇలా పెరుగుతూ వెళ్తుంది ప్రోగ్రెసివ్గా. కానీ మనం గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ ఇలా చైర్ సైడ్ ప్రొసీజర్స్ ఏం చేసినా రిజల్ట్ కనిపిస్తుంది. దాన్ని దాటి ఇంకొంచెం హెయిర్ ఫాల్ ముందుకు వెళ్ళింది అంటే మనం ఈ పిఆర్పి జిఎఫ్సి లాంటి ట్రీట్మెంట్స్ చేసినా కూడా అంత రిజల్ట్ కనిపించదు. సో అవి ఇంకా మీరు చేయించుకున్నారు అంటే మీకు ఉన్న హెయిర్ మెయింటైన్ చేసుకోవడానికి తప్ప గ్రోత్ చేంజెస్ అయితే మీకు రాదు దానివల్ల. ఆ తర్వాత గ్రేడ్ 3 నుంచి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక 1 డే ప్రొసీజర్. ప్రాసెస్ వైజ్ సర్జికల్ అంటాం కానీ ఇట్ ఇస్ అగైన్ చైర్ సైడ్ ప్రొసీజర్. అనస్థీషియా ఇచ్చి ట్రాన్స్ప్లాంటేషన్, ఒక ప్లేస్లో డోనర్ సైడ్లో ఉన్న హెయిర్ని తీసి ఫ్రంట్ సైడ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం. అండ్ దానివల్ల అందులో వచ్చే కాంప్లికేషన్స్ ఉండదు. మీ హెల్త్ అంతా ఫుల్గా అసెస్మెంట్ తీసుకున్న తర్వాతే వీల్ స్టార్ట్ విత్ ద ప్రొసీజర్.